సిపిఐ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజా సమస్యల కోసం పుట్టిన పార్టీ సిపిఐ అని సిపిఐ అధ్యక్షులు నాగరాజు అన్నారు. అన్ని పార్టీలు స్వలాభం కోసం పనిచేస్తాయని, ఒక సిపిఐ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. యువత పక్కదారి పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు వారిని బలోపేతం చేస్తున్నాయే తప్ప మంచి మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ఈరోజు చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా సిపిఐ పార్టీకి సంబంధించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెండా ఆవిష్కరణ అయితే ఇక్కడ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షులు నాగరాజ్ సార్ మనతో ఉన్నారు. మరి ఈ సిపిఐ పార్టీకి సంబంధించి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజా సమస్యలపైన పోరాటాలు ఏ విధంగా చేయబోతున్నారు అని చెప్పేసి సార్ మాట మనం తెలుసుకుందాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున పార్టీ కాన్పూర్లో ఏర్పడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూమి కోసం, ముక్తి కోసం, సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం అహర్నిశలు రాజీ లేని పోరాటాలు నిలుస్తున్న ఏకైక దమ్మున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా. ఆనాటి నుండి కూడా మన భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో పోరాటం సాగించినటువంటి చరిత్ర సిపిఐకి ఉంది. ఆ విధంగా అనేక మంది నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి నాయకులు తన త్యాగాలు చేసి తన భూములంతా కూడా పేదోళ్ళకు పంచి నిరుపేదల కోసం, కార్మిక శక్తి కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడినటువంటి జెండా ఏదైతే ఉందంటే భారతదేశంలో ఒకే ఎర్ర జెండా సిపిఐ జెండా. ఆనాడు భారతదేశంలో రెండు పార్టీలు ఉండేది. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఈరోజు అనేక రకాలుగా పార్టీలు వచ్చాయి. కానీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ అధికారంలోకి రాలేదనేసి చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు. దాన్ని మేము చెప్పిన, ఎందుకంటే అధికార బలం ఒక పక్క, డబ్బు బలం ఒక పక్క, కులం ఒక పక్క, రౌడీజం, రకరకాల దీంతో కమ్యూనిస్ట్ పార్టీ నీతి నిజాయితీగా నిక్కచ్చిగా స్తబ్దు పనిచేస్తున్నటువంటి పార్టీలో రావాలంటే ఈ బూర్జ్ వాళ్ళు అడ్డుకునింది. కాబట్టి ఈరోజు కూడా అధికారం రాకపోతున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన శాసనసభలో, చట్టసభల్లో ఏదైతే ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కానీ ఎంపీలు గారు ఉన్నారో ఆ రోజు చూసుకోండి పార్లమెంట్ ఏ విధంగా నడిచిందో. అనేక చట్టాలు కూడా తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీని, సిపిఐ పార్టీని. ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ప్రజలు పక్కదారి పడుతున్నారు, వాళ్ళు వెంటనే సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ యాంటీ డ్రగ్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ సిపిఐ పార్టీకి సంబంధించి ఈరోజు 100 సంవత్సరాలు పూజ సందర్భంగా జెండా ఆవిష్కరణలో నాయకులు మనతో మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.